హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మనము భగవద్గీత 14వ అధ్యాయంలోని 26వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాము. ముందుగా ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయద్దు నిమగ్నుడగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. అన్ని పరిస్థితుల యందు అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నుడగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. ఇక్కడ మనకి త్రిగుణాల గురించి మనకి భగవద్గీత మొత్తం కూడా చూస్తే భగవద్గీతలో మనకి మొత్తం 18 అధ్యాయాల్లో 3 భాగాలుగా వివరించారు. మొదటి భాగాన్ని మనము కర్మయోగము, మొదటి 6 అధ్యాయాల్ని, మధ్యలో 6 అధ్యాయాల్ని భక్తి యోగంగా, చివరి 6 అధ్యాయాల్ని మనము జ్ఞానయోగంగా మనకి ఆచార్యులు విభజించారు. అయితే మనం తెలుసుకోవాలి, ఇప్పుడు భక్తి యోగం గురించి చెప్పిన తర్వాత 6 అధ్యాయాలు, ఇప్పుడు మనం 12వ అధ్యాయం చర్చించుకున్నాం. 12వ అధ్యాయంలో అసలు భక్తి యోగం యొక్క విశిష్టత, ఎన్ని విధాలుగా మనం భక్తిని ఆచరించవచ్చు, ఆ విధంగా భక్తిని ఆచరించిన వాళ్ళ శక్తి కొలది ఏ విధంగా భక్తిని ఆచరించవచ్చు, సాధన భక్తి ఏంటి, శుద్ధ భక్తి ఏంటి అన్నీ చూసాం. ఆ విధంగా భక్తిని ఆచరించిన వాళ్ళు ఎటువంటి లక్షణాలని పొందుతారు అనేది మనం 12వ అధ్యాయంలో డీటెయిల్డ్గా చర్చించుకున్న తర్వాత, మరి అంత మొత్తం 12వ అధ్యాయంలో డీటెయిల్డ్గా భక్తి యోగం గురించి చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు 13వ అధ్యాయం నుంచి కూడా జ్ఞానయోగం గురించి చెప్తున్నారు. ఆ జ్ఞానయోగంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే, మొత్తము 13వ అధ్యాయంలోని 22వ శ్లోకం నుంచి పూర్తిగా 14వ అధ్యాయం 15, 16, 17, 18లో కూడా ముందు కొంత భాగము మొత్తము ప్రకృతి త్రిగుణాల గురించే మనకు వివరించారు. ప్రకృతి త్రిగుణాలు ఏం చెప్పారు మనకి? 14వ అధ్యాయంలో పూర్తిగా త్రిగుణాలు, అసలు చాప్టర్ పేరే మనకి ప్రకృతి త్రిగుణాలు. త్రిగుణాలు ఎలా ఉంటాయి, అవి అవి ఒక్కొక్క వ్యక్తి మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తాయి, అప్పుడు ఆ వ్యక్తులు ఏ విధంగా మసలుకుంటారు అనేది మొత్తం మనం డీటెయిల్డ్గా చూసాం. 15వ అధ్యాయంలో కూడా మనకి అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, దైవ అసుర స్వభావాలని 2 స్వభావాల గురించి చర్చించాం. ఆ తరువాత మనకు పురుషోత్తమ యోగంలో అసలు మొత్తం అశ్వత్థ వృక్షం గురించి చెప్పి, మధ్యలో ఉన్న వాళ్ళు రజోగుణంలో ఉంటారు, ఉన్నత లోకాల వాళ్ళు సత్వగుణము, అధమ లోకాలు తమో గుణము అని అది కూడా మనకి వివరించారు. ఆ తరువాత అటువంటి త్రిగుణాల్లో ఉన్నవాళ్ళు యజ్ఞాన్ని, తపస్సుని, ధ్యానాన్ని, ఏ విధమైన కర్మనైనా ఎలా ఆచరిస్తారు అని మనకు వివరించారు. 18వ అధ్యాయం ముందు కూడా కొంత భాగం త్రిగుణాల గురించే వివరించారు. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణాల గురించి ఇంతగా స్ట్రెస్ చేస్తున్నారు, ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనం అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ముఖ్యంగా ఈ త్రిగుణాలు అంటే, ఇప్పుడు మనము ఎందుకు వీటి గురించి చెప్తున్నారు అంటే, ముందుగా మనము అసలు ఎక్కడ ఉన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు గూగుల్ మ్యాప్ మనం సెర్చ్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందంటే ఆ మ్యాప్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరినో ఒకళ్ళని అడుగుతూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేంటి మనము ఏమిటి,
గూగుల్ మ్యాప్‌లో మనము డెస్టినేషన్ సెర్చ్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాము, ఇక్కడి నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలి అనేది చూపిస్తే మనకు కరెక్ట్‌గా రూట్ అనేది చూపిస్తుంది. అలానే ఇప్పుడు మనందరికీ తెలుసు. ఏమిటి మన లక్ష్యము? భగవంతుడు. భక్తి ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అది కూడా చూపిస్తుంది. మీరు నడిస్తే ఇంత సమయం పడుతుందండి. బైక్‌లో వెళ్తే ఇంత సమయం, కార్‌లో వెళ్తే ఇంత సమయం అని చెప్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? భగవద్ధామానికి వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి. ఎలా వెళ్ళాలి? భక్తి ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు మనమైతే ఇన్ని రోజులు భక్తి యోగాన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత మనకర్థమైంది భక్తి ద్వారా మనం వెళ్ళాలి అని. అయితే ఎక్కడి నుంచి వెళ్ళాలి? మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళాలి కదా! ఇప్పుడు మనం ఈ భూమి మీద పృథ్వీ మీద ఉన్నాం. పృథ్వీ నుంచి మనం భగవద్ధామానికి వెళ్ళాలి. అయితే మరి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకున్నాం. ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఉన్నాం కదా! ఈ పరిస్థితి ఏమిటి? ఈ భౌతిక లోకం యొక్క పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుంటే అప్పుడు మనం వెళ్తాం. అంటే ఏమిటి? మనము వెహికల్ బావుంది. ఎలా వెళ్ళాలో తెలుసు. కానీ నేను డ్రైవర్‌నయినప్పుడు నా పరిస్థితి ఏమిటో నేను చూసుకోవాలి గదా! నా కెపాసిటీ కూడా చూసుకోవాలి. నాకు డ్రైవింగ్ బాగా వచ్చి ఉండాలి. అప్పుడే గదా మనం వెళ్ళగలం. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ ఏమిటి? మనం ఉన్న పరిస్థితిలో ఈ పృథ్వీలో అసలు మనము దేని చేత మనము నియంత్రించబడుతూ ఉన్నాం? మనము దేని చేత నియంత్రించబడుతున్నాం? ఇది తెలిస్తే మనకు మనం ఎలా వెళ్ళాలి అనేది మనం సులభంగా తెలుసుకుంటాం. ఇప్పుడు నా గురించి నేను తెలుసుకోవాలి గదా! అప్పుడు అటువంటి సాధకులమైన మనము ఈ భూలోకంలో పూర్తిగా మనము త్రిగుణాల యొక్క ఆధీనంలో ఉన్నాం. ఆ త్రిగుణాలే మనని నడిపిస్తూ ఉన్నాయి. త్రిగుణాలు లేకుండా మనం లేము. ఆ విధంగా మనని త్రిగుణాలు నడిపిస్తున్నాయి. ఆ త్రిగుణాలు మన మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయో ఆ విధంగానే మనం నడుచుకుంటూ ఉన్నాం. అయితే మనకి అసలు త్రిగుణాల గురించి చెప్పాలి అంటే ఈ 14వ అధ్యాయానికంటే ముందు 13వ అధ్యాయం 22వ శ్లోకంలో ఒకసారి మనకి వివరించాను దీని గురించి. ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనమును కొనసాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచున్నాడు. ఏ విధంగా ఉన్నాడంట జీవుడు? భౌతిక ప్రకృతి యందు త్రిగుణాలని అనుభవిస్తూ ఉన్నాడు. భౌతిక ప్రకృతిలో ఉన్న త్రిగుణాలని అనుభవించడం అంటే ఎలా? ఎలా అనుభవిస్తూ ఉన్నాడు? అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ త్రిగుణాలు అనేవి మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి? ఇప్పుడు ఎలా ప్రభావం చూపిస్తున్నాయంటే, ఇప్పుడు నేను త్రిగుణాల మీద నా మీద త్రిగుణాల మీద ప్రభావం చూపిస్తున్నాయంటే ఎలా? నా ఈ శరీరం మీద ప్రభావం చూపిస్తున్నాయా? ఈ భౌతికమైన శరీరం మీద, నా కాళ్ళ మీద, నా చేతుల మీద ప్రభావం చూపిస్తున్నాయా? ఎక్కడ ప్రభావం చూపిస్తున్నాయి? అది తెలుసుకోవాలి. ఈ శరీరం మీద ప్రభావం ఏం చూపించదు. ఎందుకంటే, ఇది శరీరము స్థూలమైనది. త్రిగుణాలు సూక్ష్మమైనవి. సూక్ష్మమైనవి దీని మీద నా మీద ప్రభావం చూపించట్లేదు. సూక్ష్మమైనవి సూక్ష్మమైన దాని మీద ప్రభావం చూపిస్తున్నాయి. దానికి తగ్గట్టు మనము ఇది ఇంద్రియాలతో పని చేస్తున్నాం అంతే. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ త్రిగుణాలు అనేవి మన సూక్ష్మ శరీరం మీద ప్రభావం చూపిస్తున్నాయి. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మన మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మనసు, బుద్ధి, అహంకారం మీద త్రిగుణాలు ప్రభావం చూపించినప్పుడు వాటికి అనుగుణంగా మనం పనిచేస్తున్నాం. మనము అంటే ఇక్కడెవరు? జీవాత్మ. ఈ జీవాత్మ అనేది సూక్ష్మ శరీరం ఎలా చెప్తుందో అలా చేస్తుంది. అంతే కదా! ఇప్పుడు జీవాత్మ ఎప్పుడైతే ఇక్కడ ఏం చెప్తున్నారు? త్రిగుణాల ప్రభావం మీదనే నీకు ఒక జన్మ వస్తుంది. అదేమిటి? ఉత్తమ జన్మ కావచ్చు, అధమ జన్మ కావచ్చు. అంటే నాకు ఏదో ఒక శరీరం అయితే వచ్చింది. ఈ శరీరం నాకొచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను? శరీరం వచ్చింది. కానీ శరీరాన్ని నడిపించేదెవరు? అంటే మన సూక్ష్మ శరీరం మన శరీరాన్ని, స్థూల శరీరాన్ని నడిపిస్తుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి? మనసు, బుద్ధి, అహంకారం ఉన్నాయి. ఈ మనసు, బుద్ధి, అహంకారం నన్ను నడిపిస్తున్నాయి. అయితే నన్ను నడిపించే ఈ మనసు, బుద్ధి, అహంకారాన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు? త్రిగుణాలు నడిపిస్తూ ఉన్నాయి. అందుకని త్రిగుణాలని మనము చాలా డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే త్రిగుణాలు ఎలా నడిపిస్తూ ఉన్నాయో అలా మన శరీరం నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకి అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మనకు 13 అధ్యాయంలో
ఆ విషయాన్ని మనకి వివరించారు. వివరించిన తరువాత ఈ మొత్తం త్రిగుణాల గురించి మొత్తం డీటెయిల్‌గా 14వ శ్లోకంలో వివరించిన తర్వాత అర్జునుడికి అనిపించిందనమాట. అమ్మో! ఈ త్రిగుణాలు చాలా బలంగా ఉన్నాయి. నా మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. నేను ఎలా ప్రవర్తించాలి? అని ఆయనకి అనిపించిందనమాట. మనసులో భయం అనిపించింది. అనిపించి ఇక్కడ 21వ శ్లోకంలో 14 అధ్యాయం 21 శ్లోకంలో అర్జునుడు 3 ప్రశ్నల్ని అడిగాడు. ఆ 3 ప్రశ్నలేమిటి? ఆ 3 ప్రశ్నలకి సమాధానంగానే ఆ తరువాత శ్లోకాలన్నీ ఉన్నాయన్నమాట. ఆ 3 ప్రశ్నలేమిటో మనం చూడాలి. ఇక్కడ అర్జున ఉవాచ कैर्लिङ्गैः स्त्रीन् गुणानेता नतीतो भवति प्रभो किमाचरः कदाचैतां స్త్రీన్ గుణావతి వర్తతే. అర్జునుడు ప్రశ్నించెను, హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన ఏమిటి? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధంగా అధిగమించును? ఇక్కడ ఈ శ్లోకంలో 3 ప్రశ్నలు వేశాడు. ఇదే 3 ప్రశ్నలు మనకి 2వ అధ్యాయంలో కూడా అర్జునుడు ప్రశ్నించారు శ్రీకృష్ణ భగవానుడిని. అందులో ఏమని ప్రశ్నించాడంటే, ఈ త్రిగుణాల ప్రభావం వల్ల ఒక వ్యక్తి ఏ లక్షణాలేమిటి? ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు? ఆ 2 ప్రశ్నలు మాత్రమే వేశాడనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో మాత్రం 3 ప్రశ్నలు వేశాడు. ఏమిటి? ఈ త్రిగుణాలు ప్రభావం ఒక మనిషి మీద పడ్డప్పుడు వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? మూడో ప్రశ్న ఏమిటి? ఈ ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధంగా అధిగమించును? ఇది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు త్రిగుణాలేమిటి? దాని లక్షణాలేమిటి? అయి నా మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి తెలుసుకున్నంత మాత్రాన మనం వాటి నుంచి బయటపడలేదు కదా! అందుకని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. సరే ఇవన్నీ కాదు, నాకు ఎలా బయటపడాలో కూడా చెప్పు అని అడుగుతున్నారనమాట. అందుకు సమాధానంగా మనకి 22-25 వరకు మొత్తం ఈ 5 శ్లోకాల్లో ఈ త్రిగుణాలు ఒక వ్యక్తి మీద ప్రభావం చూపించినప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అవి ప్రభావం చూపించినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది 22-25 వరకు మనకి చెప్పారు. తర్వాత ఇప్పుడు ఈ రోజు శ్లోకం 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ త్రిగుణాల నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అది చెప్తున్నారు. ఈ బయటపడినప్పుడే కదా! అప్పుడు నేను సరిగ్గా డ్రైవ్ చేయగలను. లేకపోతే నేనొక కార్‌ని డ్రైవ్ చేస్తున్నాననుకోండి, నాకు కరెక్ట్‌గా డ్రైవింగ్ మీద కంట్రోల్ ఉండాలి. ఆ డ్రైవింగ్ మీద కంట్రోల్ నాకు కాకుండా పక్కనున్న వ్యక్తి నన్ను కంట్రోల్ చేస్తున్నాడనుకోని నా డ్రైవింగ్ సరిగ్గా ఉండదు. ఉండనప్పుడు నేను గమ్యాన్ని కూడా సరిగ్గా చేరలేను. ఇప్పుడేంటి? ఈ త్రిగుణాలు నన్ను నడిపిస్తూ ఉంటే నా డ్రైవింగ్ సరిగ్గా లేదు. ఏంటా నా డ్రైవింగు? నా భక్తి యోగం సరిగ్గా లేకపోతే నేను నా గమ్యాన్ని కూడా చేరుకోలేను. అందుకని నా డ్రైవింగ్ మీద నా కంట్రోలే ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ కంట్రోల్ ఉండకూడదు. ఇప్పుడేం చేస్తున్నాము? మనం భక్తి యోగంలో సాధన చేస్తుంటే మన మీద త్రిగుణాలు కంట్రోల్ చేస్తున్నాయి. కంట్రోల్ చేసినప్పుడు నేను నా గమ్యాన్ని చేరలేను. అందుకని ఈ త్రిగుణాల ప్రభావం నుంచి నేను బయటపడాలి. ఇప్పుడు నేను డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకున్నాననుకోండి, వేరే వాళ్ళు నన్ను గైడ్ చేయరు. నేను సరిగ్గా డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే ఎవరు నా మీద ప్రభావం చూపించకుండా నేను నేర్చుకొని నేను వెళ్ళగలగాలి. అయితే ఏ విధంగా ఉండాలి? ఆ త్రిగుణాలు మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి? అప్పుడు నేనెలా బయటపడాలి అనేది మనకి ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఇక్కడేమంటున్నారు? మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఇక్కడేమిటి? సగుణాన్ సమతీత్యైతాన్. సగుణాన్ అంటే ఏమిటి? గుణాన్ అంటే భౌతిక ప్రకృతి త్రిగుణములు. వాటిని సమతీత అంటే దాటాలి. ఎలా దాటాలంట? ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఎలా దాటాలి? మనకి ఫస్ట్ లైన్‌లో ఏమంటున్నారు? మాం అంటే నాయందు. మాం అంటే నాయందు. కూడా. ఎవరైతే మాంచయో ఎవరైతే నాయందు ఏం చేయాలంట? అవ్యభిచారేణ. అవ్యభిచారేణ అవ్యభిచారేణ అంటే ఏమిటి? అకుంఠితంగా. అంటే ఏ విధమైన డౌట్స్ లేవు. మధ్యలో బ్రేకులు లేవు. మనం శ్రద్ధతో అకుంఠితంగా ఏం చేయాలి? భక్తి యోగేన. భక్తి యోగాన్ని కనుక మనం ఆచరిస్తే భక్తి యోగేన సేవతే. నేను
భక్తితోని నేను సేవించినట్లయితే అతడు భౌతిక ప్రకృతి త్రిగుణములను సమతీత దాటి ఏతాన్ అంటే బ్రహ్మ భూయాయ కల్పతే అరుదించును. నేను ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడిని భక్తితో సేవ చేసినట్లయితే అప్పుడు ఆ సేవ ఎలా ఉండాలి? అవ్యభిచారేణ సేవ. అంటే అకుంఠితమైన సేవని చేసినట్లయితే అప్పుడు ఈ గుణాల యొక్క ప్రభావం నా మీద ప్రభావం చూపించకుండా ఉంటుంది. ఆ గుణాల ప్రభావం నా మీద చూపించకుండా గుణాలని దాటి నేను ప్రవర్తించగలను. ఆ విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. అయితే గుణాలను దాటినప్పుడు ఏ ఏ విధంగా నేను లాభాన్ని పొందుతాను? అప్పుడు నా పరిస్థితి ఏమిటి? అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. బ్రహ్మ భావమును పొందును. ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. అయితే ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు త్రిగుణ రాహిత్య స్థితిని పొందాలి అంటే ఏం చేయాలి మనము? భక్తియుత సేవ చేయాలి. భక్తియుత సేవ ఎవరికి చేయాలి? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. భక్తియుత సేవ చేయాలి ఎవరికి? అంటే కేవలము శ్రీకృష్ణ భగవానుడికి, ఆయన యొక్క అవతారాలకు మాత్రమే. అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అవ్యభిచారేణ అంటే అకుంఠితంగా. ఈ అవ్యభిచారేణ అంటే ఏమిటి? అకుంఠితంగా. ఇది మనం ఈ అవ్యభిచారేణ అంటే ఏమిటో తెలిస్తే మనం ఎలా సేవ చేయాలో కృష్ణుడికి తెలుస్తుంది. అప్పుడు మనం త్రిగుణాల నుంచి బయటపడి బ్రహ్మ భావాన్ని పొందగలుగుతాం. ఈ అవ్యభిచారేణ అంటే ఏమిటంటే ఈ అవ్యభిచారేణ చాలా ముఖ్యమైనది. ఈ మొత్తం శ్లోకంలో ఈ పదం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనందరికీ తెలుసు భక్తి యోగం ఇన్ని రోజులు చర్చించుకున్నాం. కృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేయాలని అందరికీ తెలుసు. కానీ ఎలా చేయాలి? అది ఇక్కడ ముఖ్యం అన్నమాట. ఇక్కడ అవ్యభిచారేణ అంటే అందులో ఎన్నో రకాలొస్తాయి. అందులో ఏమిటి మొట్టమొదటిది సకామ కర్మ, నిష్కామ కర్మ, జ్ఞాన యోగము, కర్మయోగం ఇవేవి కూడా మన మీద ప్రభావం చూపించకూడదు. ఇవేవి ప్రభావం చూపించకుండా అకుంఠితంగా కేవలం భక్తియుత సేవనే శ్రీకృష్ణ భగవానుడికి చేయాలి. అప్పుడు మనము త్రిగుణాల నుంచి బయటపడతాం. అంటే ఇక్కడ ఏమిటి? కేవలం శ్రీకృష్ణ భగవానుడికి కాకుండా ఎవరికి చేస్తాం మాతాజీ? సకామ కర్మలు. మనం సకామ కర్మలు ఎవరికి చేస్తూ ఉంటాము? మొత్తము అందరికి. ముందు నుంచి మనకి తెలిసిన ఏ దేవీ దేవతకైనా మనము సేవ చేస్తూ ఉంటాం. అలా దేవీ దేవతల అందరికీ కూడా మనం సేవ చేస్తూ ఉంటాం. ఎందుకలా చేస్తాము? అసలు సకామ కర్మైనా, నిష్కామ కర్మైనా మనము ఎందుకు చేస్తూ ఉంటాము? ఎందుకంటే ముందు మనకి ఒక జీవుడు అవిద్యతో ఉన్నాడు. అవిద్య అంటే ఏమిటి? నేను ఒక జీవాత్మని, నేను భగవంతుడి యొక్క ఒక అంశని అని నాకు తెలియదు. తెలియకపోవడం వలన, నేను అవిద్యలో ఉండడం వలన, నాకు ఏది తెలిస్తే నేను అది చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఆ అవిద్యలోంచి బయటపడతామో, అప్పుడు మనకి జ్ఞానం అనేది వస్తుంది. ఏం జ్ఞానం వస్తుంది అప్పుడు మనకి? నేను భగవంతుడి యొక్క అంశను. జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. ఇది ఎలా తెలుస్తుంది? ఈ జ్ఞానం మనకెలా వస్తుంది? నేను ఫస్ట్ అవిద్యలో ఉన్నాను. అవిద్యలో ఉండి నేను సకామ కర్మ చేస్తున్నా. సకామ కర్మ కూడా చేయకుండా అసలు ఏమిటి? వాళ్ళకి సకామ కర్మ చేయకుండా వికర్మలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. శాస్త్ర విరుద్ధ కర్మలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అవిద్యలోనే ఉంటారు. సకామ కర్మలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అవిద్యనే. వాళ్ళు కొంత కృతజ్ఞత అనేది ఉంది. వాళ్ళకు కూడా అవిద్యలోనే ఉన్నారు. అయితే ఎప్పుడైతే మనము ఒక సాధువుని కలుస్తామో, ఆ సాధువు యొక్క కృప వలన మనకి కొంత జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం ఏమిటి? మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్. నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకుణ్ణి అని ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో, అప్పుడు మనకి అవిద్య నుంచి మనం విద్యకొస్తాం. నేను ఒక జీవాత్మని. నా యొక్క ఆహ్ నా యొక్క మూలం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు. నేను ఆయనకొక సేవకుడిని అనే ఆ జ్ఞానం మనకొస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనము సేవ చేయాలి. ఆ సేవ ఎలా ఉండాలి అంటే అవ్యభిచారేణ. అంటే సకామ కర్మ, నిష్కామ కర్మ కాదు. ఎలా ఎలా చెప్పగలం? ఇప్పుడు నేనున్నాను. ఎవరికైతే నా మీద నమ్మకం ఉంటుందో, ఎవరి మీదైతే నాకు 100% నమ్మకం ఉంటుందో
మనం ఎవరిని నమ్ముతాం? మనం పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు మనకంటూ కొంత ఇండివిడ్యువాలిటీ వచ్చి, మనకంటూ శక్తి సామర్థ్యాలు వచ్చి, మన జీవితాన్ని మనమే జీవించగలిగే స్థితికి వచ్చే వరకు కూడా మనం ఎవరి మీద ఆధారపడి ఉంటాం? మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాం. మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాం. ఒక్క నిమిషం అండి. ఒరేయ్ పందిగా, ఇప్పుడు కూడా లేవకపోతే నువ్వు స్కూలుకి పో 7:30 నీళ్లు తాగి రెడీగా. అయితే ఇప్పుడు మన తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంటే ఏం చేస్తాము? నాకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ అవసరమైనా వచ్చి నేను వెళ్లి నా తల్లిదండ్రులని అడుగుతాను. ఒకవేళ నాకు నమ్మకం లేదనుకోండి, కొంతమందిని చూడవచ్చు. కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రుల మీద అంత నమ్మకం లేదు. ఎందుకు? ఒక శూద్రుడు పిల్లల్ని కానీ, భార్యని కానీ సరిగ్గా చూసుకోడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎవరైనా బంధువులు కానీ, పక్కింటి వాళ్ళు కానీ వస్తే వాళ్ళని కూడా అడుగుతారు. ఆ పిల్లలు ఏదైనా అవసరమైనప్పుడు. అలా బంధువులు వాళ్ళు పిల్లల్ని చదివించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? నువ్వు తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి నువ్వు బంధువుల మీద ఆధారపడుతున్నావు. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ భగవానుడి మీద మన అకుంఠితమైన భక్తి ఉంటే నమ్మకం ఉండాలి. అకుంఠితమైన భక్తి వదిలిపెట్టండి. ముందు నమ్మకం ఉండాలి. కృష్ణుడు దేవాది దేవుడు. నేను ఆయన బిడ్డని, ఆయన సేవకుడిని. ఆయన నన్ను రక్షిస్తాడు ఏ కష్టం వచ్చినా అనే నమ్మకం ఉంటే మనం వేరే దేవీ దేవతల దగ్గరికి వెళ్తామా? వెళ్ళము. ఒకవేళ వెళ్తున్నాము అంటే శ్రీకృష్ణ భగవానుడి మీద మనకు అంత 100% నమ్మకము, శరణాగతి లేదు. ఒకవేళ 100% నమ్మకము, శరణాగతి ఉంటే మనం ఎందుకు వేరే దేవీ దేవతల దగ్గరికి వెళ్తాం? ఎవరైతే కృష్ణ భక్తిలోకి వచ్చి ఈ భగవద్గీతలో భక్తి యోగాన్ని చదివిన తరువాత కూడా ఇంకా దేవీ దేవతల దగ్గరికి వెళ్లారంటే వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి మీద పూర్తి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. వాళ్ళు వెళ్తారు. అటువంటి భక్తిని గురించి ఇక్కడ చెప్పట్లేదు. నాకు అది ఒకటి. ఇంకొకటి కృష్ణుడి మీద నమ్మకం ఉంది కానీ మాతాజీ చెప్తున్నారు గదా! ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే మనని మనం తెలుసుకుంటాం. మన ఆత్మ ఉద్ధరించబడుతుంది. అప్పుడు మనకి నేను కృష్ణుడిని నమ్ముతాను కానీ మాతాజీ కొంతమంది చెప్తున్నారు ఏమిటి అంటే, ఈ మొత్తము నిరాకారంలోంచి కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడిలోంచి నిరాకారం కాదు. కృష్ణుడి యొక్క బ్రహ్మజ్యోతి కాదు నిరాకారం అంటే. ఈ మొత్తం నిరాకార బ్రహ్మంలోంచి ఒక ఆకారం తీసుకొని కృష్ణుడి రూపంలో వచ్చి మనకు భగవద్గీత చెప్తున్నారు. అందుకే నేను కృష్ణుడిని నమ్ముతాను. కృష్ణుడే దేవుడు మనకి చెప్పాడు. కానీ నిరాకార బ్రహ్మ నుంచే కృష్ణుడొచ్చాడు. అలా నమ్మినా సరే వాళ్ళది అకుంఠితమైన భక్తి కాదు. ఎందుకంటే కృష్ణుడు దేవాదేవుడు సర్వానికి మూలం ఆయన. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏమిటంటే, సరే కృష్ణుడు దేవాది దేవుడు అని నమ్ముతున్నాం మీరు. మేము నమ్మడం లేదండి. మేము బ్రహ్మాన్ని నమ్ముతున్నాం. బ్రహ్మాన్ని నమ్మి ఏం చేస్తున్నాము? నేను బ్రహ్మాన్ని నమ్ముతాను, ఆరాధన చేస్తాను. నేను కొన్ని రోజులు జ్ఞానయోగాన్ని ఆరాధన చేసిన తర్వాత, నేను ఆ బ్రహ్మంలో కలిసిపోతాను. అప్పుడు బ్రహ్మలో కొంతమంది చెప్తూ ఉంటారు. ఏమిటి అద్వైతులు ఏం చెప్తారంటే, నువ్వైతే ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు నువ్వు భగవంతుడు ఒకటే. నీకు ఆయనకి భేదం లేదు. నిన్ను నువ్వు తెలుసుకునే వరకే నీకు ఆయనకు భేదం. తెలుసుకుంటే నీకు ఆయనకు భేదం లేదు అని చెప్తూ ఉంటారు. మరి నీకు ఆయనకు భేదము లేదు. నువ్వు ఒకటే, భగవంతుడు ఒకటే అయితే మరి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అందులో భక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను వేరు, నేను జీవాత్మని. భగవంతుడు వేరు. నేను ఆయన సేవకుడిని అంటే కదా భక్తి వచ్చింది. నువ్వు ఒకటే, భగవంతుడు ఒకటే. నేను భగవంతుడిని తెలుసుకున్నానంటే ఆయనకు భక్తి అనేదే లేదు గదా! ఎవరిని గురించి తెలుసుకుంటా? ఏం తెలుసుకుంటా? నువ్వు భగవంతుడు ఒకటే అయినప్పుడు. నేను భగవంతుడిలో ఐక్యమైపోయాను. నేను భగవంతుడు ఒకటే. ఏం తెలుసుకుంటావు? ఏం చేస్తావు? భక్తి అనే దానికే అక్కడ అర్థం లేకుండా పోతుందనమాట. ఇప్పుడు భక్తి ఉంది అంటే ఏమిటి? ఒక మార్గం అది. ఆ మార్గం ఏమిటి? మనము ఆ మార్గంలో భగవంతుడిని చేరుకోవాలి. మరి భగవంతుడు నువ్వు ఒకటే అయితే మరి భక్తి ఎక్కడి నుంచొచ్చింది? ఆ భక్తికే అర్థం లేకుండా పోయింది గదా! ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. నువ్వు భక్తి యోగాన్ని ఆచరించు. భక్తి యోగాన్ని ఆచరిస్తే అప్పుడు భగవంతుడు ఉన్నాడు. నువ్వు భక్తితో భగవంతుడిని ఆచరిస్తున్నావు. అంటే ఏమిటి? భగవంతుడికి ఒక రూపం ఉంది. నువ్వు వేరు, భగవంతుడు వేరు. కానీ మరి ఇద్దరు ఒకటే ఎలా? ఇద్దరు ఒకటి కాదా? పూర్తిగా వేరు వేరా? ఒకటే.
బ్రహ్మభావాన్ని పొందడం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు నువ్వు ఒకటే. కానీ ఎలా? గుణరీతిన ఒకటి. పరిమాణరీత్యా కాదు. పరిమాణరీత్యా ఆయన వేరు, నేను వేరు. గుణరీతిన ఒకటి. గుణరీతి అంటే ఏమిటి? మనము భగవంతుడికి ఉండే లక్షణాలే మనకు ఉన్నాయి. భగవంతుడు పూర్తిగా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు. జీవాత్మకు కూడా ఆనందం అనేది ఉంది. ఇన్‌హరెంట్‌గా జీవాత్మలో ఆనందం అనేది ఉంది. ఈ జీవాత్మ అనేది అనాది. భగవంతుడు కూడా అనాది. ఈ జీవాత్మకి జన్మ, మృత్యు, జరా, వ్యాధి లేదు. భగవంతుడికి కూడా లేదు. ఎప్పుడైతే మనం శరీరాన్ని పొందుతాం, శరీరానికి జన్మ, మృత్యు, జరా, వ్యాధి. కానీ జీవాత్మకి ఏమి లేదు. జీవాత్మని ఎవరూ ఖండించలేరు. భగవంతుడు కూడా అంతే. అటువంటి జీవాత్మ ఎప్పుడు ఆనందమయ స్థితిలో ఉంటుంది. జన్మ, మృత్యు లేదు. దానికి మరణం లేదు. ఎప్పుడు యవ్వన స్థితిలో ఉంటుంది. ఏ విధంగా భగవంతుడికి ఉండే లక్షణాలు మనకు కూడా ఉంటాయి. కానీ గుణరీతి వేరు. పరిమాణరీత్యా వేరు. ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుని గురించి తెలుసుకుంటామో, అప్పుడు మనలో ఉన్న అవిద్య పోయి మనకు విద్య వస్తుంది. ఇది ఎలా వస్తుంది? సాధువుల సాంగత్యం, భక్తుల సాంగత్యంతో వస్తుంది. అలా మనం భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడు, మనం ఆయనకి సేవ చేయాలి. ఇక్కడ సేవ అంటే ఇంకొకటి చెప్తున్నారు. ఈ శ్లోకంలో పర్టిక్యులర్‌గా నువ్వు ఒకవేళ శ్రీకృష్ణుడికే కాకుండా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రధాన విస్తారాలు. ఆ ప్రధాన విస్తారాలేమిటి? మనము ఆయన యొక్క ప్రధాన విస్తారాలు బలరాముడు, ఆయన యొక్క పురుషావతారాలు, ఆ పురుషావతారాలతో పాటుగా ఇంకా అవతారాలు, లీలావతారాలు, గుణావతారాలు ఏవైనా సరే అవతారాలని కనుక నువ్వు ఆరాధన చేసినట్లయితే అంటే ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? కేవలం కృష్ణుడినే ఆరాధించాలి అని చెప్పారు భక్తి యోగంలో. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఒకళ్ళ గుణాల నుంచి బయటపడాలి. ఇక్కడ ఈ శ్లోకం మన మెయిన్ మీనింగ్ ఏమిటి? ఎందుకు చెప్తున్నారంటే, నువ్వు గుణాల నుంచి బయటపడాలి. గుణాల నుంచి బయటపడాలి అంటే నువ్వు భక్తియుత సేవ చెయ్యాలి. ఆ భక్తియుత సేవ నువ్వు కేవలం కృష్ణుడికే కాకుండా, ఆయన యొక్క ప్రధాన విస్తారాలైన రాముడు, నృసింహుడు, బలరాముడు, పురుషావతారాలు కా మళ్ళీ ఇంకా మనము ఆయన యొక్క విష్ణు అవతారాలు ఏదైనా ఎవరిని ఆరాధించినప్పటికీ, మనము త్రిగుణాల నుంచి బయటపడతాము. ఆ విషయాన్ని ఇక్కడ మనకి వివరిస్తున్నారన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు మనకి పర్టిక్యులర్‌గా చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళని ఎవరినైనా సరే, కృష్ణుడిని కానీ, ఆయన ప్రధాన విస్తారాన్ని కానీ మనం ఆరాధించినట్లయితే, శ్రీకృష్ణుని శరణు పొందినవాడు శీఘ్రమే ప్రకృతి ప్రభావములను అధిగమించును. ప్రకృతి ప్రభావాలని వాళ్ళు అధిగమిస్తారంట. ప్రకృతి ప్రభావాలని అధిగమించడం అంటే, ఇది చాలా చెప్పినంత సులభం కాదండి. ఇది చాలా కష్టమైన విషయం. ప్రకృతి త్రిగుణాల ప్రభావం మన మీద లేకపోతే, ఆ భక్తుడి అటువంటి భక్తుడి యొక్క లక్షణాలు ఏమిటి? ఇప్పుడు కొంతమంది ఉంటారు. జ్ఞానయోగులు కూడా ప్రకృతి త్రిగుణాల నుంచి బయటపడతారు. కానీ పూర్తిగా బయటపడలేదు. కొన్నిసార్లు వాళ్ళ మీద మాయ ప్రభావం ఉంటుంది. కానీ భక్తి యోగంలో శ్రీకృష్ణ భగవానుడిని ఆయన ప్రధాన విస్తారాన్ని ఆరాధించినట్లయితే, అప్పుడు మనం పూర్తిగా ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడతాం. త్రిగుణాల నుంచి ప్రభావం నుంచి బయటపడవి చెప్పడం చాలా ఈజీగా ఉంది మాతాజీ మేము కూడా బయటపడతాం అనుకోకూడదు. చెప్పడం ఈజీనే. కానీ ఆచరణ కష్టం. ఎలా అంటే మనము చెప్తూ ఉంటాం. నేనంటే ఈ శరీరాన్ని కాదు ఆత్మని, నేనంటే ఈ శరీరాన్ని కాదు ఆత్మని అని 100 సార్లు మనకు భగవద్గీత మొదలుపెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే. కృష్ణుడు చెప్పిందే ఫస్ట్ అది. నువ్వు శరీరం కాదు ఆత్మ అని. మనం ఏం చేస్తాము? ఒకసారి వెళ్లి అద్దం ముందుకు చూడగానే ఇక్కడ ఒక తెల్ల వెంట్రుక కనిపించిందంటే ఎంత బాధో. ఇక్కడ తెల్ల వెంట్రుక కనిపించింది, ఇక్కడ ముడతలు పడ్డాయి, ఇక్కడ నల్లగయింది. ఈ చీర బాలేదు. నేనెలా దువ్వుకున్నానో, ఆ మాతాజీలు చూడు ఎంత నీట్‌గా వచ్చారో, నేనెలా ఉన్నాను. అంటే ఏంటి ఇవన్నీ ఆలోచనలు. ఒక 100 ఆలోచనలు బయటికి వెళ్ళగానే వేరే ఒక మాతాజీని చూడగానే పైనుంచి కింద దాకా స్కానింగ్ చేసి ఆమె ఎలా ఉందో చెప్పేస్తాం. అంటే ఏమిటిదంతా? ఒక ఎవరినైనా ఒక భక్తుడిని చూస్తే మనకి ఏం కనపడాలి? శుద్ధ భక్తుడికి ఏం కనిపిస్తారంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా భగవంతుడు కనిపిస్తాడు. మీకొక టెంపుల్‌కెళ్ళగానే ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు కనిపించాడా మాతాజీ ఎప్పుడైనా? హరే కృష్ణ. ఇంకా అంత ఎదగలేదు హరే కృష్ణ. అర్థం కాలేదు మాతాజీ. కనిపిచ్చారా?
లేదు మాతాజీ, మనకి విగ్రహంలోనే చూస్తామనే భావన ఉంది అందరిలో అనేది. ఇంకా మనం అంత భక్తిలోకి కొంతమంది వెళ్ళలేదు. మీలో కూడా కొంతమంది ఉండొచ్చు అడ్వాన్స్‌డ్. కానీ సాధక భక్తులు నాలాంటి వాళ్ళకి ఏమిటంటే కొన్ని సార్లు భగవంతుడు కనిపిస్తాడు. కానీ ప్రతిసారి కాదు. ప్రతిసారి ఒక బయట వ్యక్తి రూపం కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? అది మనకు కనిపిస్తుంది. అంటే ఏమిటి? నేను అంటే శరీరం కాదు, ఆత్మ అని మనం తెలుసుకోవడం లేదు. మళ్ళీ ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూడలేకపోతున్నాం. బయటి ఒక వ్యక్తిని చూస్తున్నాం. వ్యక్తిని చూస్తున్నాము అంటే ఏమిటి? పూర్తిగా మనం ఇంకా ఆ స్థాయిలోకి రాలేదు. అలాగే త్రిగుణాల యొక్క ప్రభావం నా మీద నుంచి బయటికెళ్ళింది అని అనుకున్నా సరే, అది కూడా ఒక అపోహ, భ్రమ అంతే. మన మీద త్రిగుణాల ప్రభావం ఉందో లేదో మనం వచ్చి చెక్ చేయాలి అంటే ఎవరినైనా చెక్ చేయడానికి ఒక్క నిమిషం చాలు. మన విశ్వరూపం ఆ నెక్స్ట్ నిమిషంలోనే కనిపిస్తుంది. మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నా, కొట్టినా తిట్టినక్కర్లే. ఏదైనా ఒక ఎస్ క్రిటిసైజ్ మాతాజీ. మాతాజీ మొన్న మీరంట ఈ మాతాజీ గురించి అలా చెప్పారంటే ఏమిటి? మాతాజీ చెప్తుంది. అప్పుడు వెంటనే మన రూపం చిన్న చిన్నగా మన రంగులన్నీ బయటకొస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? పూర్తిగా త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడలేదు. త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడాలి అంటే అవ్యభిచారేణ భక్తి ఉండాలి. 100%. అప్పుడే మనము బయటపడతాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓన్లీ సాధక భక్తుల గురించి ఈ శ్లోకము. ఓన్లీ ఉత్తమ భక్తులు, భావభక్తి, ప్రేమ గురించి చెప్పట్లేదు. ఆ స్థాయికి వెళ్తేనే మీరు త్రిగుణాల నుంచి బయటపడతారు అనేం చెప్పట్లేదు. సాధక భక్తులు కూడా అవ్యభిచారైన భక్తి చేసినట్లయితే త్రిగుణాల నుంచి బయటపడతారు. అప్పుడు వాళ్ళేం తెలుసుకుంటారు? కృష్ణుడు గుణరీతిన నేను భగవంతుడు ఒకటే కానీ పరిమాణరీత్యా వేరు. అందుకనే మేమిద్దరం సమానం కాదు. నేను భగవంతుడిని సేవించాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. అనగా భగవానుడు మరియు భక్తుల మధ్య వారి భిన్న వ్యక్తిత్వములు నిత్యముగా కొనసాగును. భగవానుడి యొక్క వ్యక్తిత్వం వేరు, నాది వేరు. ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటాయి. అందుకని మనం చెప్పుకుంటాం. ఏమిటది? అచింత్య భేదాభేద తత్వంలో ఏం చెప్పుకుంటాము? నేనేమో జీవాత్మ, భగవంతుడేమో పరమాత్మ. అందులో ఉదాహరణ ఏమిటి? సముద్రము, నీటి బొట్టు. అలా ఉదాహరణ తీసుకుంటే నీటి బొట్టు సముద్రంలో కలిసిపోతుంది. దానికంటూ ఒక అస్తిత్వం ఉండదు. కానీ ఒక జీవాత్మకు అస్తిత్వం ఉంటుంది. కానీ సముద్రంలో నేనొక చేప పిల్ల లాంటి దాన్ని. ఒక చేపకి ఒక అస్తిత్వం ఉంది. అలానే ఆ నీరు లేకుండా చేప బతకలేదు. చేపకి అస్తిత్వం ఉంది. నీరు లేకుండా చేప బతకలేదు. నేను జీవాత్మని, నాకు అస్తిత్వం ఉంది. కానీ భగవంతుడు లేకుండా, భగవద్ధామం లేకుండా నేను బతకలేను. భగవంతుడు, భగవద్ధామమే నా స్థానము. అది కాకుండా వేరే నా స్థానము కాదు. చేప నీటిలోంచి బయటికి తీసుకురాగానే గిలగిల కొట్టుకుంటుంది. అది మళ్ళీ అందులో వేసే వరకు అది బ్రతికుండలేదు. మనం హాయిగా ఉంటున్నాం భగవంతుడిని వదిలేసి ఇక్కడొచ్చి. ఎందుకు? అవిద్య వల్ల. మనకి విద్య లేదు. చేపకి తెలుసు నా జీవితం నీళ్ళే అని. కానీ మనకి తెలియడం లేదు. నా జీవితము అంటే నాకంటూ ఒక అస్తిత్వం ఉంది అంటే అది భగవంతుడి వల్లనే. భగవంతుడితోనే నా అస్తిత్వం ముడిపడి ఉందని మనకు అవిద్య ఉండడం వల్ల మనం మర్చిపోయాం. ఎప్పుడైతే మనకి భక్తుల సాంగత్యంలో జ్ఞానం వస్తుందో, అప్పుడు ఏమనిపిస్తుంది? పూర్తిగా చేప పిల్లలాగా మనం ఉండలేకపోయినా, ఇప్పుడు ఇన్ని రోజులు సాధన చేసినప్పుడు, కృష్ణుడి గురించి ఇంత తెలుసుకున్నప్పుడు, కొన్ని రోజులు పూర్తిగా వదిలేసి ఒక వారం రోజులు ఎక్కడికైనా వెళ్లారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఎంతో బాధగా ఉంటుంది. ఎవరైతే అక్కడ ఉన్నా ప్రతి క్షణం నేను మిస్ అవుతున్నాను, బాధపడుతున్నామంటే వాళ్ళు కృష్ణుడిని కొంతైనా అనుభవిస్తున్నారు మనసులో. అది మనకి పూర్తిగా మనం త్రిగుణాల నుంచి బయటపడి శుద్ధ భక్తుల స్థాయికొస్తే, ఇంకా పూర్తిగా మనం ఆ భౌతికమైన పరిస్థితుల్లో ఉండలేము. ఒక చేప పిల్ల లాంటి పరిస్థితి మనకొస్తుందనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా భగవంతుడు, నేను వేరు. మా వ్యక్తిత్వాలు నిత్యంగా కొనసాగుతాయి. లేనిచో భక్తి యోగమను పదమునకు అర్థమే ఉండదు. భగవంతుడు, నేను ఒకటే అంటే భక్తి యోగానికి అర్థమే ఉండదు అని చెప్తున్నారు. భగవానుడి దివ్య స్థితికి సమాన స్థాయితో లినువలిదే మనుజుడు ఆ దేవదేవునికి సేవ కూర్చలేరు. అంటే ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన విషయం. దివ్య స్థితికి ఆయన ఎలాంటి దివ్యమైన స్థితిలో ఉంటాడో అటువంటి దివ్య స్థితిలో ఉన్నప్పుడే మనము ఆయనకి సేవని చెయ్యగలము. ఆ దివ్యమైన స్థితి ఏమిటి? భగవంతుడిలో ఉండే లక్షణాలు. ఇప్పుడు భగవంతుడిలో ఉండే లక్షణాలు కొంత కూడా
గుణరీతిన మనం భగవంతుడు మనం ఒకటే అంటున్నాం. అటువంటి లక్షణాలు మనకు కొంత కూడా లేకపోతే, మనం ఆయన దివ్య స్థితి లాంటి స్థితిలో లేకపోతే మనం ఆయనకి సేవ చేయలేము. అందుకనే ఎప్పుడైతే భగవంతుడికి భక్తియుత సేవ చేస్తామో, అప్పుడు మనము కూడా ఆ దివ్య స్థితిలోకి మారిపోతాం. ఇప్పుడు మీరు ఉదయము 16 మాలలు జపం చేస్తున్నారనుకోండి. అప్పుడు ఎలా మనము కూడా అటువంటి ఆధ్యాత్మిక స్థాయికి వెళ్తే, మనం సరిగ్గా మంచిగా జపం చేయగలం. మనం ఇంకా భౌతికమైన స్థాయిలోనే ఉండి, చుట్టుపక్కల అటు చూస్తూ, ఇటు చూస్తూ, ఫోన్‌లు చూస్తూ అలా చేస్తూ ఉంటే, ఆయనకు సరిగ్గా సేవ చేయలేం. ఆయనకు సరిగ్గా సేవ చెయ్యాలి అంటే, అటువంటి స్థితిలోనే మనము కూడా ఉండాలి. ఇది ఆధ్యాత్మికమైన స్థితి. భౌతికమైన స్థితిలో మనకు ఆయన చేసే సేవ అనేది అది సరిగ్గా ఉండదు. అవ్యభిచారిణ భక్తి మనం చెయ్యలేము. అది ఒకటి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎలా అంటే రాజునకు ఆంతరంగిక సేవకుడు కావాలనొచ్చో, దానికి తగిన యోగ్యతను సంపాదించాలి. రాజుకి ఒక సేవకుడుంటాడు. ఆంతరంగిక సేవకుడు. అంటే ఏమిటి? రాజుకు పక్కనే ఉండి అన్ని సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రాజు గురించి తెలుసుకుంటే, ఆయన అభిప్రాయాలేంటి, ఆయన మనోభావాలేంటి తెలుసుకుంటే మనం సరిగ్గా సేవ చేయగలం. ఇప్పుడు అలాగే భగవంతుడి గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే ఆ స్థితిలోనే ఆయనకి సేవ చేయగలం. లేకపోతే ఆయనకి సరిగ్గా సేవ చెయ్యలేము. ఇక్కడేమంటున్నారు? ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని సేవించుటకు తగిన యోగ్యత బ్రహ్మభావమును పొందుటయే. అంటే బ్రహ్మభావంని పొందడం అంటే ఇక్కడ బ్రాకెట్‌లో ఇచ్చారు చూడండి. భౌతిక సంపర్కం నుంచి విడిపడుట. భౌతిక సంపర్కం నుంచి విడిపడడం అంటే ఏమిటి? భౌతిక సంపర్కం ఎలా వచ్చింది? భౌతికత ఎలా వచ్చింది మనలోకి? అంటే త్రిగుణాల వల్లనే మనలో భౌతికత అనేది వచ్చింది. ఇప్పుడు నేనెప్పుడైతే ఈ జీవాత్మ ఈ భౌతికమైన విశ్వంలోకి పడిపోతుందో, వెంటనే ఈ భౌ త్రిగుణాలు మనల్ని పట్టుకుంటాయి. అంటే భౌతికత్వం అనేది మనని అంటుకుంది. ఎప్పుడైతే ఈ భౌతికత్వంలోంచి బయటపడాలంటే త్రిగుణాల్లోంచి బయటపడాలి. అప్పుడు సరిగ్గా సేవ చేయగలం. లేకపోతే మన సేవ ఎలా ఉంటుంది? మందిరానికి వెళ్ళినా సత్వరజస్ తమో గుణాలే మన మీద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ! నేను బాగా క్లాస్ చెప్పాను. మందిరానికి వెళ్ళాను. చాలా మంది ఆ మందిరంలో నా క్లాస్ వింటున్నారు. అప్పుడు ఏమిటి? నా మనసు వాళ్ళు పొగిడే పొగడ్తల మీద ఉంటుంది. వాళ్ళు పొగిడే పొగడ్తల మీద ఉన్నప్పుడు కృష్ణుడి మీద నా మనసు ఎక్కడ ఉంటుంది? రజోగుణం. వీళ్ళందరూ గొప్ప భక్తులే. అసలు నేనేం చేస్తున్నాను? నా భక్తేమిటి? నా సేవన వాళ్ళతో పోటీ. మాతాజీ వాళ్ళకి సేవిచ్చింది నాకివ్వలేదు. పోటీ భావంతోని మనం సేవ చేయకూడదు. కృష్ణుడి మీద ప్రేమతోని సేవ చేయాలి. తమోగుణం. ఎవరు చేస్తారులే సేవ వాళ్ళని జేసుకొని. ఈ త్రిగుణాల సంపర్కంలో ఉన్నప్పుడు భగవంతుడికి మనం సరిగ్గా సేవ చెయ్యలేము. మనం బ్రహ్మభావం పొందాలి అంటే ఏమిటి? త్రిగుణాల నుంచి బయటపడాలి. అప్పుడు కృష్ణుడిని సరిగ్గా తెలుసుకోగలం. అప్పుడు ఆయనకి సరిగ్గా సేవ చేయగలం. ఇక్కడేమంటున్నారు? ఈ విషయం వేదములందు కూడా తెలుపబడినది. బ్రహ్మమగుట ద్వారానే ఎవరైనను పరబ్రహ్మమును పొందగలరని దీని భావము. నా యొక్క అస్తిత్వాన్ని నేను పూర్తిగా తెలుసుకుంటేనే, అప్పుడు నేను ఆ పరబ్రహ్మానికి సరిగ్గా సేవ చేయగలను. పరబ్రహ్మం అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ఆయనకి నేను సరిగ్గా సేవ చేయగలను. అనగా ప్రతి ఒక్కరూ గుణరీతిన పరబ్రహ్మముతో ఏకము కావలసి ఉన్నది. గుణరీతిన మనం భగవంతుడితో ఏకం కావాలి. ఆయనలో ఉండే గుణాలు మనలో కూడా ఉండాలి. అప్పుడే ఆయనకి సరిగ్గా సేవ చేయగలం. లేకపోతే సేవ చెయ్యలేము. అట్టి పరబ్రహ్మ ప్రాప్తిచే ఎవ్వరును వ్యక్తిగత ఆత్మలుగా తమ నిత్య బ్రహ్మ భావమును కోల్పోరు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో, ఎప్పుడు కూడా మనము ఒక వ్యక్తిగత ఆత్మలుగానే నిలిచి ఉంటాం. అంటే ఏమిటి? ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి? నేను ఒక వ్యక్తిగత ఆత్మగా లేను. నేను భగవంతుల్లో కలిసిపోతాను అంటే నీకనేది ఒక అస్తిత్వమే లేదు. నువ్వొక అస్తిత్వమే లేనప్పుడు నువ్వింకెలా పరబ్రహ్మాన్ని తెలుసుకుంటావు? నీకంటూ ఇప్పుడు నేనున్నాను. నేనేదన్నా తెలుసుకోవాలి. ఏమిటి? నేను తెలుసుకోవాలి అంటే నేననేది ఒక దాన్ని ఉంటే, అప్పుడు వేరే ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటాను. నాకే అస్తిత్వం లేదు. నేను బ్రహ్మంలో మెర్జ్ అయిపోయాను, కలిసిపోయాను. నేనెలా తెలుసుకోగలను వేరే దాని గురించి? అంటే నేనొక వ్యక్తిగత ఆత్మగా ఉంటే నేనప్పుడు పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకుంటాను. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైనా కూడా భగవంతుడు వేరు, నేను వేరు. గుణరీతిన ఒకటే. కానీ వ్యక్తిత్వం వేరు వేరు. పరిమాణం వేరు వేరు అని తెలుసుకుంటే ఆయనకు సరిగ్గా సేవ చేయగలం. అలా మనం ఆయనకు సరిగ్గా అవ్యభిచారేణ భక్తి చేస్తే మనం ఈ భౌతికత్వంలోంచి బయటపడగలం.
ఈ భౌతికత్వంలోంచి బయటపడితే త్రిగుణాల నుంచి బయటపడతాం. త్రిగుణాల నుంచి బయటపడకపోతే అప్పుడు ఆయనకి సరిగ్గా అవ్యభిచారైన భక్తి చేయగలం. అప్పుడే మనం బ్రహ్మ భావాన్ని పొందుతాం. అప్పుడే మనం కృష్ణుడిని తెలుసుకోగలం అనేది ఇక్కడ కృష్ణుడికి సరిగ్గా సేవ చేయగలము అనేది మనకు వివరిస్తున్నారు. ఎందుకంటే త్రిగుణాల ప్రభావం మన మీద ఉన్నంత వరకు ఎప్పుడు కూడా మనం కృష్ణుడికి సరిగ్గా సేవ చేయలేము. ఆ త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడితేనే మనం సేవ చేయగలం. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా మీతోని అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడి గొడవ పెట్టుకున్నారనుకోండి, మీరు వెంటనే ఏదో సేవ చేయాలి. భోగ ఆఫర్ చేసే సమయం వచ్చింది. నేను వెళ్లి భోగ ఆఫర్ చేయాలి. నేను వెళ్లి నైట్ కృష్ణుడికి కాసేపు భజన చేసి నేను పడుకోబెట్టాలి. అప్పుడు నేను సరైన భావంతోని ఆ సేవ చేయగలనా? చెయ్యలేను. నా భావం అనేది పూర్తిగా అక్కడ ఉన్న కోపంతోని, వాళ్ళతోని గొడవతోని నా నా భావం పూర్తిగా ఎలా అయిపోయింది నా భావము? పూర్తిగా రజోగుణము, తమో గుణంతో నిండిపోయింది. Yes, sir. కాసేపు మళ్ళీ కృష్ణుడి సాంగత్యంలోకొస్తే సత్వగుణంలోకి రావచ్చు. కానీ రజోగుణం, తమో గుణంలో నిండిపోతే నేను ఎలా కృష్ణుడికి సరిగ్గా సేవ చేస్తాను? నేను కరెక్ట్‌గా సేవ చెయ్యలేను. అంటే నువ్వు కరెక్ట్‌గా కృష్ణుడికి సేవ చెయ్యాలి అంటే మనము త్రిగుణాల నుంచి బయటపడాలి. ఈ త్రిగుణాల నుంచి బయటపడాలి అంటే ఏమిటి? మనము ముందు సాధక భక్తులుగా గూడా కృష్ణుడికే సేవ చేయాలి. కాకపోతే ఆ రూల్ ఉంది. అవ్యభిచారేణ భక్తి. ఏమిటి? దేవీ దేవతలకి కాదు, జ్ఞానయోగం కాదు, కర్మయోగం కాదు, ఏం కాదు. కేవలం కృష్ణుడికి ఆయన ప్రధాన విస్తారాలకు మాత్రమే భక్తితోని సేవ చేసినట్లయితే త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడతాము. త్రిగుణాల ప్రభావం నుంచి ఎప్పుడు బయటపడతామో అప్పుడే బ్రహ్మభావాన్ని పొందుతాం. అంటే బ్రహ్మభావాన్ని పొందడం అంటే ఆ శ్రీకృష్ణ భగవాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకున్నప్పుడే అప్పుడు మనము భగవద్ధామానికి చేరగలం. Hare Krishna devotees. Any questions, comments? ఆంజనేయ స్వామిని మీరు పూజించాలి అంటే ఎలా పూజించాలి అంటే ఆంజనేయ స్వామిగా పూజించకూడదు. ఆంజనేయ స్వామి రాముడి భక్తుడిగా ఆయన్ని పూజించాలి. భక్తుడికి. ఓకే. కానీ ఇక్కడ ఒకటి చెప్పారు. ఏమిటి? కృష్ణుడు ఆయన ప్రధాన విస్తారాల్ని పూజిస్తేనే మనం త్రిగుణాల నుంచి బయటపడతాం. మీరు ఆంజనేయ స్వామిని కూడా పూజించాలంటే పూజించొచ్చు రాముడి యొక్క భక్తుడిగా. కానీ అక్కడ త్రిగుణాల నుంచి బయటపడతామని చెప్పలేదు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. Thank you, మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇంకా ఏమైనా ప్రశ్నలు? మాతాజీ ఇంకోటి, మనం మెన్సెస్ టైంలో జపం మాల చేయొచ్చు అన్నారు, ఏకాదశి చేయొచ్చు అన్నారు కదా మాతాజీ. అయితే మాలని అంటే ఇప్పటి వరకు ప్రభుజీతో కూడా నేను అంతకుముందు చెప్పాను. నాకు ఇంకా ఆ ఫీలింగ్ నుంచి బయటికి రాలేదు. సో ఫస్ట్ 3 days నేను జపమాల పట్టుకోవట్లేదు. ఆ 4 days 3 days చేయాల్సిన కౌంట్ చేసుకొని నెక్స్ట్ చేస్తున్నాను మాతాజీ. అలా చేయకూడదు కంపల్సరీ. అంటే నేను ఒకటి సంకల్పం తీసుకున్నాను, కానీ 4 times చేస్తాను. ఆ ఒకటి సంకల్పము ఆ 3 days తర్వాత కౌంట్ చేసుకొని అలా చేస్తున్నాను మాతాజీ ఇప్పటి వరకు. నాకు మళ్ళీ ఈ రోజు డేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. రేపు ఎల్లుండి ఏకాదశి కదా, ఓకే నిశ్చల మాతాజీ. ఏకాదశి. ఎప్పుడైతే మాతాజీ మనము శరీర భావనలో ఉంటామో అప్పుడు మనకి అనిపిస్తుంది. నేను ఈ శరీరాన్ని అని ఎప్పుడు అనుకుంటామో మనకు అటువంటి భావన ఉంటుంది. ఏమిటి? ఈ శరీరానికి అశుద్ధం అనేది వచ్చింది. మైల వచ్చింది కాబట్టి నేను ఇది చెయ్యకూడదు. ఎవరైతే శరీర భావం నుంచి బయటపడడానికి కొంచెమైనా ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? నేను ఒక ఆత్మని, భగవంతుడు పరమాత్మ. మరి నాకు భగవంతుడు దగ్గరికి వెళ్ళడానికి ఉన్న సమయమే కొంత. అందులో నేను ఇటువంటి భావాలతో నేను వెనక్కి వెళ్తే నేనెప్పుడు ఇంక వెళ్ళేది భగవద్ధామానికి? ఇప్పుడు ఎప్పుడైనా మాతాజీ ఒకటి, మన లక్ష్యం కరెక్ట్‌గా ఉంటే మనము చేసే సాధన కూడా అలానే ఉంటుంది. నా లక్ష్యం ఏమిటి? నేను ఐఐటీలో సీట్ రావాలి. ఇప్పుడు అందరికి లక్ష్యం అదే గదా! ఉన్నత లక్ష్యం. మనకు తెలిసిన భౌతికంగా ఉన్నత లక్ష్యం. మన ఆధ్యాత్మికంగా ఉన్నత లక్ష్యం భగవద్ధామం. అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాలేదు, జ్వరం వచ్చిందనుకోండి. ఎగ్జామ్ ఉంది. ఒక 1 మంత్‌లో ఎగ్జామ్ ఉన్నా గానీ, ఒక ఐఐటీకి ప్రిపేర్ అయ్యే వ్యక్తి రెస్ట్ తీసుకుంటాడా? చదువుకుంటాడా? చదువుకుంటాడు మాతాజీ. చదువు పోనీ చదువుకోవడం ఆపేయండి. హెల్త్ బాలేదు. కాలేజీలో ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. కాలేజీకి వెళ్ళడం మానేస్తాడా? వెళ్తారు మాతాజీ. ఏదో ఒక మెడిసిన్ తీసుకొని వెళ్తారు. మెడిసిన్ తీసుకొనెళ్తా. అంటే నీ లక్ష్యం నీకు కరెక్ట్‌గా తెలుసు గాబట్టి, అందులో నీ సాధనలో ఏ విధమైన మార్పు లేదు. ఇక్కడ నీ లక్ష్యం ఏమిటి? నీకు భగవద్ధామానికి వెళ్ళాలని ఉంటే మనకి ఇవన్నీ అడ్డం రావు. ఎందుకంటే
ఇదనేది శరీరానికి వచ్చింది. మనం చెప్తున్నాము ఏమిటి? మాతాజీ మీరు వెళ్లి ఆ సమయంలో దేవుడికి డైరెక్ట్‌గా పూజ చెయ్యకండి. కానీ నామం చెయ్యవచ్చు. నామం అనేది సూక్ష్మమైనది, స్థూలమైనది కాదు. ఈ శరీరము స్థూలమైనది. ఓకే. అందుకని నువ్వు స్థూలమైన శరీరంతో ఈ శరీరానికి స్థూలమైన శరీరానికి వచ్చింది అశుద్ధము. ఈ స్థూలమైన శరీరంతో నువ్వు వెళ్ళి అక్కడ స్థూలంగా నీకు భగవంతుడు కనిపిస్తున్నాడు. ఆ స్థూలమైన భగవంతుడికి నువ్వు విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడికి నువ్వు పూజ చెయ్యకు. అది మేము చెప్తున్నాం. కానీ నువ్వు జపం చేస్తే దేనితో చేస్తున్నాము? మనస్సుతోని జపం చేయాలి. అంటే ఏమిటి? సూక్ష్మమైన శరీరంతోని నువ్వు జపం చేస్తున్నావు. ఎవరికి? సూక్ష్మ రూపంలో ఉన్న భగవంతుడు. అంటే మన కళ్ళకి కనిపించడం లేదు. మరి నీకు ఎందుకు ఇది అడ్డం అనిపిస్తుంది? ఎందుకంటే ఇంకా మన స్థూల శరీర భావనలో ఉన్నాం. ఎప్పుడైతే ఈ స్థూల శరీర భావన నుంచి మనం కొంచెమైనా బయటపడితే, అప్పుడు భగవంతుడికి సేవ చేస్తే, నేను చేసేది దేనితో చేస్తున్నాను? మనసుతో చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు. చాంటింగ్ అంటే ఏమిటి? భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నాం. భగవంతుడి యొక్క నామాన్ని నా మనస్సుతో నేను జపిస్తున్నాను. నా చెవులతోని శబ్దం కూడా సూక్ష్మమైనదే. నా శబ్దం యొక్క తరంగాలు కూడా సూక్ష్మమైనవే. నేను వింటున్నాను స్థూలమైన ఇంద్రియంతోని. కానీ శబ్దము, భగవంతుడి నామము సూక్ష్మమైనదే. భగవంతుడు సూక్ష్మమైన వాడే. నా మనసు సూక్ష్మమైనది. అన్నీ సూక్ష్మమైనది. మరి ఇక్కడ ఈ స్థూల శరీరం ఎందుకు మీకు అడ్డం వస్తుంది? ఎందుకంటే మీ స్థూలమైన శరీర భావనలో ఉన్నారు కాబట్టి. ఇలా మీరు అడ్డం అనుకుంటే ఇప్పుడు 1 మాల కాబట్టి మీ తర్వాత మాల లేకుండా చేస్తున్నారు. ఒకవేళ 16 మాలలు చేసే స్థితికొచ్చినప్పుడు ఇప్పుడు మీకు అదే మాల ఎందుకు అడ్డం వచ్చింది? ఇంకొకటి మాత్రం చెప్తాను. ఆ మాల అనేది ఏమీ లేదు మాలలో. మాల అనేది భౌతికమైనవి ఒక పూసలు. అందులో గొప్పతనం మాలలో లేదు. నామంలో ఉంది. నామం చేస్తున్నారు కదా! నామానికి మీ మైల అడ్డు రానప్పుడు ఆ మాలకెందుకు అడ్డం వస్తుంది? ఎందుకంటే మాలలో ఏదో ఉంది అని అనుకుంటున్నారు. యాక్చువల్‌గా మాలలో ఏమీ లేదు. మాల ఎందుకు అంటే, మనం కౌంట్ చేయడానికి కరెక్ట్‌గా కౌంట్ చేయగలం. కరెక్ట్‌గా లెక్క పెట్టగలము. మనం చేసేటప్పుడు ఒక మాల అనేది ఉంటే అటు ఇటు పోదు. ఎందుకంటే, ఇప్పుడు నేను ఫింగర్స్‌తో కౌంట్ చేయాలి. లేకపోతే ఒక గింజలతో కౌంట్ చేయాలంటే, ఆ గింజల మీదకో, ఈ వేళ్ళ మీదకో మనసు పోతుంది. ఇప్పుడు మాల ఉంటే, మాల ఆటోమేటిక్ ప్రాసెస్‌గా అలా వెళ్ళిపోతుంది. కానీ మనసు జపిస్తూ ఉంది. అప్పుడు మనం ఈజీగా జపించగలం. మాలలో ఏం లేదు. మాల అనేది ఒక స్థూలమైన ఒక వస్తువు. ఓకే. అంటే ముఖ్యమైనది ఏమిటి? సూక్ష్మమైన నామం. నామంని మీరు చూడండి. మాలనెందుకు చూస్తున్నారు? సరే మాతాజీ. అంటే నేను సంకల్పం అదే ఒక మాల సంకల్పం తీసుకోక ముందు కూడా నేను చేశాను మాతాజీ. ఫింగర్స్ తోనే చేశాను. నాకు ఈజీగానే అనిపించింది. 108 అప్పుడు 1 టైం చేసేదాన్ని. తర్వాత మాల తీసుకున్న తర్వాత ఇంక మాలతో చేశాను. ఈ డే టైమ్ లో కూడా అలా ఫింగర్స్ తో చేయొచ్చా అని అడుగుదామని. అంటే ఇంకొకటి ఇలా పోస్ట్ పోన్ చేయడం వల్ల నాకే నెక్స్ట్ టైమ్ లో ఇప్పుడంటే 1 మాల కాబట్టి సరిపోతుంది ఇప్పటి వరకు. తర్వాత మళ్ళీ పెరిగిపోతాయి కదా అని కూడా అనిపించింది. అదే అంటే మాతాజీ. ఇప్పుడు మీరు అది కూడా సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ మాతాజీ. అదే చేత్తో కూడా చేయొచ్చా అనేది 3 డేస్ ఎందుకు ఆ ఫీలింగ్ ఇంకా కొంచెం కొంచెం మెల్లగా బయటపడాలి. అంటే మనకి బ్లీడింగ్ అవుతది. మాల పట్టుకోవాలి అని. అదే మాతాజీ అంటున్నా. మాలలో ఏం లేదు. నామంలో ఉంది. నామం చేస్తున్నారు గదా! యెస్ మాతాజీ. ఆ నామం ఇప్పుడు మీరు నామంలో చెప్పినప్పుడు గొప్పతనం ఉంది. మార్నింగ్ మాలలో ఏం లేదు. అంటే ఫింగర్స్ తో అయినా చేయొచ్చా అనేసి. లేదంటే మాలతోనే చేయాలా? చెయ్యవచ్చు మాతాజీ. చెయ్యవచ్చు. అందులో ఏం దోషం లేదు. హరే కృష్ణ ఓకే. మాతాజీ. హరే కృష్ణ. ఈ త్రిగుణాలని దాటితేనే మనం అనన్య భక్తి చేయగలము. అటువంటి త్రిగుణాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారని మీరు చెప్పారు కదా మాతాజీ. నిజంగా అలాంటి వాళ్ళు ఇంకా దేహాత్మ భావనలో ఉండరు. నేను అంటే ఆత్మ అనే భావనలో ఉంటారు. ఆయన మనం ఏనాడు కూడా క్వాలిటీలో ఒక విధంగా సమానమైతే అయ్యే అవకాశం ఉండొచ్చు, కానీ క్వాంటిటీలో ఏనాడు కాము అనేది చాలా అద్భుతంగా ఇంకా వివరణగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు చాలా డీటెయిల్‌గా చెప్పారు మాతాజీ పర్పోర్ట్‌లో. అందుకే నేను పర్పోర్ట్ చదివి వినిపించాను. నేను చెప్తే మీకు నమ్మకం ఉండదేమో అని ప్రతి లైన్ అందులో ఇంపార్టెంట్ పర్పోర్ట్‌లో చెప్పాను. మాతాజీ మీరు చెప్పారంటే అది నమ్మకం లేకుండా ఎలా ప్రభుపాద పోతుంది వాక్యం మాతాజీ? అనుకుంటాం అలా మాతాజీ. మాతాజీ అసలు అలా దాంట్లో కాదు. ఎప్పుడైనా కానీ మనం ఎన్ని సార్లు విన్నా, ఇప్పుడు ఒక్కొక్కసారి మేము క్లాస్ చెప్పినప్పుడు ఒక శ్లోక చెప్తూ ఉంటాం. ఈ శ్లోకంలో ఇలా చెప్పారు. ఎందుకు? ఆ శ్లోకంలో అలా చెప్పారు అంటే మనకు నమ్మకం ఎక్కువొస్తుంది. ఇంకొకటి 100% నేను ఆచరించాలి అనే ఫెయిత్ వస్తుంది. అందుకోసము మనము శ్లోకము చెప్పాలి. ప్రభుపాదుల వారు ఏం చెప్పారో వాళ్ళ ముఖత చెప్పాలి. ఎస్ మాతాజీ. ఇంకా అన్ని రకాల వాళ్ళు కూడా అప్పుడు దాని మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది.
అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రద్యుమ్న అనేవి ఏం రూపాలండి? ఈ విస్తారాలే అంటారు కదా. ఇందాక మీరు శ్రీరాముడు అది అని చెప్పారు, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మాతాజీ వివరంగా చెప్పండి. అందరూ విస్తారాలే మాతాజీ. ఇప్పుడు ఓకే. శ్రీకృష్ణ భగవాన్ నుంచి బలరాముడు వచ్చారు. బలరాముడు నుంచి మొదటి చతుర్వ్యూహం వచ్చింది. అందులో వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. ఆ సంకర్షణ నుంచే మనకి మహావిష్ణువు వచ్చారు. మహావిష్ణువు నుంచే మనకి మహావిష్ణువు అంటే కారణోదక సాయి విష్ణు. ఆయన నుంచి గర్భోదక సాయి విష్ణు వచ్చారు. ఆయన నుంచి క్షీరోదక సాయి విష్ణు వచ్చారు. మనం చూస్తే కొన్ని మనకు అవతారాలు లీలావతారాలు, క్షీరోదక సాయి విష్ణువు నుంచి కొన్ని లీలావతారాలు వచ్చాయి. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలు, విస్తారాలే మాతాజీ. ఒక్కొక్క దాని అవతారాన్ని బట్టి ఇప్పుడు పురుషావతారం, ప్రధాన విస్తారం బలరాముడు, ఆయన నుంచి పురుషావతారాలు. అలా మనకి ఆయన నుంచి ఆ విధంగా విస్తారాలు, పురుషావతారాలు, వాళ్ళ నుంచి మిగిలిన అవతారాలు అన్ని కృష్ణుడివే. ఎవరినైనా ఆరాధించవచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శనివారం రోజు నిర్జల ఏకాదశి అంటే ఇక్కడ మాతాజీ నేను ఎందుకులే డీటెయిల్స్ అని చెప్పలేదు, కానీ ఇప్పుడు రామచంద్రుడు ఉన్నాడు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. కొన్నిసార్లు ఏంటంటే ఆయన రాముడు వాసుదేవుడు, సంకర్షుడేమో లక్ష్మణుడు, ప్రద్యుమ్నుడేమో భరతుడు, అనిరుద్ధుడేమో ఆయన శత్రుఘ్నుడు. ఇప్పుడు అదేంటి ప్రధాన విస్తారాల నుంచి వచ్చారు వాళ్ళు. కానీ క్షీరోదక సాయి విష్ణువు నుంచి కూడా మనకు అవతారాలు వస్తాయి. మనకి కూర్మ అవతారము, వరాహ అవతారము, ఇవన్నీ కూడా మనకి క్షీరోదక సాయి విష్ణువు నుంచి వచ్చిన అవతారాలు. ఆ విధంగా మనకి ఆయన యొక్క ప్రధాన విస్తారాల్లోంచి ఏ అవతారాలైనా కావచ్చు, అవి విస్తారాలైనా సరే, అవతారాలు అయినా సరే, ఎవరిని ఆరాధన చేసినా కానీ మనం త్రిగుణాల నుంచి బయటపడతాం. ఓకే మాతాజీ. ఓకే. లీలావతారాలు అయినా కూడా ఇలా. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. వాసుదేవుడి నుంచి లేదు మాతాజీ, మనకి శ్రీకృష్ణ భగవాన్ నుంచి బలరాముడు వచ్చారు. బలరాముడి నుంచి సంకర్షణుడు వచ్చాడు. అంటే బలరాముడి నుంచి మొదటి సంకర్షణుడు, ఆయన నుంచి 4 విస్తారాలు వచ్చాయి. ఆ 4 విస్తారాల నుంచే మనకి ఈ మళ్ళీ మొదటి సంకర్షణ నుంచి ఇంకొక 4 విస్తారాలు వస్తాయి. ఆ రెండవ విస్తారాల్లోంచి విస్తారాలు అంటే ఏమిటి? వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఆ రెండవ సంకర్షణ నుంచి మహావిష్ణువు వస్తారు. ఆయనే క్షీరోదక సాయి విష్ణువు. క్షీరోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు, ఆయన నుంచి కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు నుంచి క్షీరోదక సాయి విష్ణువు వస్తారు. కొన్ని అవతారాలు మనకి, కొన్ని కాదు చాలా అవతారాలు మనకి క్షీరోదక సాయి విష్ణువే మనకు అవతారాలు తీసుకుంటారు. లీల అవతారాలు, మనం కొన్ని గుణ అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, ఇవన్నీ కూడా క్షీరోదక సాయి విష్ణువు నుంచి ఎక్కువగా వస్తాయి. ఇంకేమైనా సందేహం ఉందా మాతాజీ? హరే కృష్ణ. అట్లా కాదు మరి, వాసుదేవుడి కొడుకు అనేసి అంటే వసుదేవుడి కొడుకు కాకముందు కూడా వాసుదేవుడు అనే నామం ఉంది. అవును, ఉంది మాతాజీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ద్వారకా కృష్ణుడు వ్రజధామంలో ఉన్న కృష్ణుడు. ఇప్పుడు మధురలో కృష్ణుడు జన్మిస్తాడు, వ్రజధామంలో యశోదమాత కూడా కృష్ణుడు జన్మిస్తాడు. అయితే ఇక్కడ దేవకి దేవికి పుట్టిన కృష్ణుడు ఆయన వాసుదేవ కృష్ణుడు. అందుకని ఆయన ఫస్ట్ చతుర్భుజ రూపంలో వచ్చి తర్వాత ద్విజ రూపంలోకి మారుతారు. కానీ ఇక్కడ యశోదమాతకు పుట్టింది మాత్రం డైరెక్ట్ గా కృష్ణుడు, గోలోకధామ కృష్ణుడు ఆయన. అందుకని కృష్ణుడిని మనం వాసుదేవుడు అని కూడా అంటాం. ఆయన వాసుదేవ విస్తారం. దేవకి దేవి కృష్ణుడు. యశోదమాతకి అంటే కృష్ణుడు పుట్టలేదు కదా మాతాజీ, తీసుకొచ్చి లేదు మాత, యశోదమాతకి పుట్టారు, దేవికి పుట్టారు. ఎప్పుడైతే వసుదేవుడు ఆ కృష్ణుని తీసుకుని వెళ్తారో, దేవికి పుట్టిన కృష్ణుని అక్కడ పెట్టగానే వాళ్ళిద్దరు కూడా కలిసిపోతారు. కలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఒకే కృష్ణుడి రూపంలోకి మారుతారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే ఆయన ఈ వ్రజధామాన్ని విడిచి వెళ్తారు కదా, అప్పుడు వెళ్ళింది ఓన్లీ వాసుదేవ కృష్ణుడు. హరే కృష్ణ. ఇది కొత్త తెలియదు మాతాజీ. ఇద్దరు కలిసి ఒకే కృష్ణుడికి అవతారం.
అవును అవును మాతాజీ, అవును. ఇద్దరు కలిసేటప్పటికి ఒక కృష్ణ అవతారం వచ్చింది. ఓకే, కృష్ణుడు అవతారం. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తి అనేది మాతాజీ మనకి ఎవరైనా కానీ భక్తి అంటేనే ప్రేమ అనేది ఎవరైనా ఉన్నప్పుడు కంటే వాళ్ళు లేనప్పుడు మనకి ఇంకా ఎక్కువగా వాళ్ళని మిస్ అవుతాం. అటువంటి భక్తిని ఏమిటి విరహ భక్తి అన్నమాట అది. అటువంటి భక్తిని మనకి కృష్ణుడు గోపికలు అనుభవించాలనుకున్నారు. ఆ భక్తి ఇంకా ఉన్నతమైంది, అది మనకి చూపించాలనుకున్నారు అనమాట. అందుకని కృష్ణుడు అవ్యక్త రూపంలో ఆయన బృందావనంలో ఉన్నా కానీ అందరికీ అన్ని సమయాల్లో కనిపించలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.